2025 సంవత్సరం కుటుంబ సహవాస కూటికలు 2వ రోజు. ప్రకటన గ్రంథం పెర్గమ సంఘమునకు ప్రభువు ఇచ్చిన సందేశమును వివరించడంలో సహోదరులు విజయ్ కుమార్ విశ్లేషణ అద్భుతం, మహా అద్భుతం. సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలో క్రీస్తు ప్రభు సంఘం యొక్క విశ్వాస సంబంధమైన జీవితాన్ని గురించి విశ్లేషించడము సహోదరులు విజయ్ కుమార్ ప్రయోగించిన లేఖనాలు శ్రోతలను ఆత్మ సంబంధముగా బాగా బలపరిచాయి. వినుట వలన విశ్వాసం కలుగును అనే వాస్తవాన్ని ధృవీకరించాయి. సత్యాన్ని సరిగా విభజించడంలో సహోదరులు విజయ్ కుమార్ గారు 100% న్యాయం చేశారు. విషయాన్ని తయారు చేసే 2 కంపెనీలుగా బిలాము బోధను, నికోలాయతను బోధను అభివర్ణించటము శ్రోతలను ఆకట్టుకుంది. మరుగై ఉన్న మన్నాను భుజించే హక్కు కలిగించేది ఎవరో, భుజించేది ఎవరో ప్రేక్షక మనసుల్లో ముద్రించారు. పెర్గమ సంఘము నుండి ప్రభువు కోరిన మారు మనసును గురించి చక్కగా అభివర్ణించారు. పెర్గమ సంఘములో ప్రభువు పరిచయం చేసిన తెల్లరాతిని గురించి వివరించడంలో ప్రసంగం ముగిసింది. విజయ్ కుమార్ గారు ప్రసంగం చేసిన 2 గంటల సమయమంతా నిశ్శబ్దం తాండవించింది. శ్రోతలలో ఎలాంటి విసుగు కనిపించలేదు. మధ్యాహ్నం సహోదరులు సత్యం గారు ప్రకటన గ్రంథంలోని తితైర సంఘములో ప్రభువు ఇచ్చిన సందేశాలు విశ్లేషించడం శ్రోతలను బాగా హెచ్చరించబడ్డారు. భోజన ఏర్పాట్ల విషయంలో అనుభవం లేని కారణాన కొద్దిపాటి లోపాలు జరిగాయి. ఈ విషయంలో పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడంలో నిర్వాహకులకు అనుభవం లేదనే సర్దుకుపోవాలి. ఇలాంటి పెద్ద సభలు నిర్వహించేటప్పుడు ప్రీచర్స్ని ప్రొవైడ్ చేయడంలో నిర్వాహకులు మొహమాటము, ముఖస్థుతికి తావు లేకుండా మంచి ప్రీచర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఈ విషయంలో కార్యక్రమానికి హాజరైన కొందరిలో కొంత నిరాశ కనిపించింది. ఏది ఏమైనప్పటికీ దేవుని కృప వలన 2వ రోజు కార్యక్రమాలు క్షేమకరంగా ముగిశాయి. రాత్రి 7 గంటలకు నిర్వహించిన డివోషన్ క్లాస్ ఏకేనగర్ క్రీస్తు సంఘం సహోదరులు దైవప్రసాద్ గారు సహనం లేనివారు, సహింపు లేనివారు, బలహీనులు అనే అంశాన్ని వివరించారు. 2వ రోజు కార్యక్రమానికి సుమారుగా 400 మంది హాజరైనట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. 47 సంఘాలు రిజిస్టర్ అయినట్లుగా తెలియజేశారు. దేవోక్తి సందేశాలు గ్రూపులో జి దేవదాన గారి ప్రసంగాలు విని మెరిట్ మార్కులు సాధించిన వారికి ఈరోజు పారితోషికాలు బహుకరించబడతాయి అని బైబిల్ బడి డైరెక్టర్ గారు తెలియజేశారు.